స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆవరణలో స్వర్ణాంధ్ర సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బుధవారం పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో చింత నాగ ప్రణవ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా 1008 ఉచిత వైద్య శిబిరాలను దాతల సహాయ సహకారాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించగలిగామని రాంబాబు హర్షం వెలిబుచ్చారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది సరైన సమయంలో కంటి పరీక్షలు నిర్వహించుకోకపోవటం వల్ల గ్లకోమా వల్ల చూపు మందగించి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాలా చెరువు పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది వరకు కంటి పరీక్షలకు హాజరయ్యారు. వారికి అవసరమైన కంటి ఆపరేషన్లను కూడా పరమహంస యోగానంద నేత్రాలయంలో చేయిస్తామని ఈ నెల 15వ తేదీన కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తామని రాంబాబు తెలిపారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర, హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు అనూప్ జైన్ హాజరయ్యారన్నారు. స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు పిడరగోయి మాజీ సర్పంచ్ బొప్పన నాగేశ్వరరావు కుమారుడు బొప్పన వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్రలో అల్పాహారం, పుష్కరఘాట్ ప్రభుత్వాసుపత్రి వద్ద మధ్యాహ్న భోజనాన్ని వితరణ చేశారు. అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున గత 26 సంవత్సరాలుగా సుమారు 1008 ఉచిత వైద్య సేవా శిబిరాలు మనం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక మంది దాతల సహకారంతో ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అలాగే అనేక ఈ ఉచిత వైద్య శిబిరాలతో పాటు ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వైద్య సేవలు మనిషికి చాలా అవసరం. చాలామంది ఆ కంటి వైద్య పరీక్షల నిర్లక్ష్యం వల్ల గ్లూకోమా వచ్చి పూర్తిగా చూపు మందగించి చాలామంది అందులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ ఉచిత వైద్య సేవ శిబిరాన్ని ఈరోజు స్వర్ణాంధ్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ఇటు లాలా చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేక రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నుంచి, అలాగే మన గోదావరి దాటిన తర్వాత కొవ్వూరు, ఇటు గోకవరం అలాంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వైద్య సేవా శిబిరంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజలకి వైద్యం ఆ అవసరం తీర్చే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే సిబ్బంది ఈ ఉచిత వైద్య సేవా శిబిరంలో పాల్గొన్నారో వాలంటీర్సు, స్వర్ణాంధ్ర సిబ్బంది, ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పూర్వపు మున్సిపల్ కమిషనర్ శ్రీ మారిశెట్టి జితేంద్ర గారికి, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్ గారికి, మా స్వర్ణాంధ్ర సిబ్బంది కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.